10th క్లాస్ సిబిఎస్ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్కి సైన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ చాప్టర్లో రే డయాగ్రామ్స్ చూసుకోండి. రే డయాగ్రామ్స్లో మిర్రర్ కేస్లో కాన్కేవ్ మిర్రర్ చూసుకోండి, లెన్స్లో కాన్వెక్స్ లెన్స్ చూసుకోండి. ఇందులో 2 స్పెషల్ కేసెస్ ఉంటుంది, రియల్ ఇమేజ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అనేసి. ఆ కేసు ఒకసారి చూసుకోండి. అండ్ రే డయాగ్రామ్స్, ప్రతి ఒక్క కేసులో రే డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ దాని యొక్క అప్లికేషన్స్. ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి మిర్రర్ ఫార్ములా, లెన్స్ ఫార్ములా, మ్యాగ్నిఫికేషన్ అండ్ పవర్, ఈ 4 ఫార్ములాసే ఉంటుంది. ఈ 4 ఫార్ములాస్ ఒకసారి చూసుకోండి, ఖచ్చితంగా ప్రాబ్లం అయితే ఎగ్జామ్కి. నెక్స్ట్ చాప్టర్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. ఇందులో విజన్కి సంబంధించి 2 థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి మయోపియా, సెకండ్ వచ్చి హైపర్మెట్రోపియా. దీనికి రే డయాగ్రామ్, కాస్ అండ్ కరెక్షన్, ఈ 3 చూసుకోండి. అండ్ ఐ యొక్క పార్ట్స్ ఉంటుంది, దాంట్లో మోస్ట్లీ ఐరిస్, ప్యూపుల్, రెటినా అండ్ కార్నియా, ఈ 4 పార్ట్స్ యొక్క ఫంక్షన్స్ ఒకసారి చూసుకోండి. అండ్ కలర్ఫుల్ వరల్డ్లో వచ్చేసరికి రెయిన్బో ఫార్మేషన్, డిస్పర్షన్ ఆఫ్ లైట్ త్రూ ప్రిజం, ఆ వైట్ లైట్ వచ్చి 7 కలర్స్ ఫామ్ అవుతుంది కదా, అదొకసారి చూసుకోండి. అండ్ దీని మీద వేవ్ లెంత్ మీద ఎంసీక్యూస్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఆఫ్ డిఫెక్ట్స్ కరెక్షన్, ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ కెమిస్ట్రీ, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. ఇందులో బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. మోస్ట్లీ లెడ్ నైట్రేట్ ఒకసారి చూసుకోండి. లెడ్ నైట్రేట్ మీకు 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు, ఒకటి బ్యాలెన్సింగ్లోనూ అడుగుతాడు, లేదా టైప్ ఆఫ్ రియాక్షన్స్లోనూ అడుగుతాడు. టైప్ ఆఫ్ రియాక్షన్స్లో డీకంపోజిషన్, డిస్ప్లేస్మెంట్ ఒకసారి చూసుకోండి. డబుల్ డిస్ప్లేస్మెంట్లో సోడియం సల్ఫేట్, బేరియం క్లోరైడ్ రియాక్షన్ చూసుకోండి. నెక్స్ట్ ఆల్రెడీ చెప్పినట్టు లెడ్ నైట్రేట్, ఫెర్రస్ సల్ఫేట్ చూసుకోండి. అండ్ ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్, ఇందులో యానోడ్ దగ్గర ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది, క్యాథోడ్ దగ్గర ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది అనేది చూసుకోండి. అండ్ 2 మార్క్ క్వశ్చన్లో యాసిడ్ ఎందుకు వాటర్లో యాడ్ చేస్తారు, ప్యూర్ వాటర్లో యాసిడ్ ఎందుకు యాడ్ చేస్తారు అనే క్వశ్చన్ అనేది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వాల్యూమ్ రేషియో, మాస్ రేషియో చాలా ఇంపార్టెంట్. ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ జస్ట్ ఒక రెఫరెన్స్ కోసం చూసుకోండి. నెక్స్ట్ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్, ఇందులో ఇండికేటర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తుంది, ఓకేనా. సో డైరెక్ట్ క్వశ్చన్ కాకుండా ఇండైరెక్ట్గా అడిగే ఛాన్సెస్ చాలా ఉంటుందన్నమాట, ఓకే. నెక్స్ట్ రియాక్షన్లో కాపర్ ఆక్సైడ్ HCl రియాక్షన్ చూసుకోండి. అండ్ సాల్ట్స్కి వచ్చేసరికి బేకింగ్ సోడా ప్రిపరేషన్ అండ్ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్. అండ్ యూసెస్ ఆఫ్ pH ఇన్ డైలీ లైఫ్. బయాలజీలో లైఫ్ ప్రాసెస్, ఫోటోసింథసిస్లో 3 స్టెప్స్ చూసుకోండి, దానికి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఒకసారి చూసుకోండి. డైజెషన్లో రోల్ ఆఫ్ HCl అండ్ రెస్పిరేషన్లో ఏరోబిక్ అండ్ అనెరోబిక్ రెస్పిరేషన్ ఒకసారి చూసుకోండి. అండ్ డబుల్ సర్క్యులేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఇక్కడ. నెక్స్ట్ సర్క్యులేషన్ అండ్ ఎక్స్క్రీషన్లో థిక్ వాల్స్ ఇన్ వెంట్రికల్స్ అండ్ ఆర్టరీస్, దాని యొక్క మెయిన్ రీజన్స్ ఏంటి, ఎందుకు వాల్స్ థిక్గా ఉంటుందనేది చూసుకోండి. అండ్ 3 స్టెప్స్ ఇన్ యూరిన్ ప్రొడక్షన్, డిఫరెన్స్ బిట్వీన్ జైలం అండ్ ఫ్లోయం, ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ వచ్చి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. ఇందులో నర్వస్ సిస్టమ్కి సంబంధించి రిఫ్లెక్స్ యాక్షన్, రిఫ్లెక్స్ ఆర్క్ ఒకసారి చూసుకోండి. బ్రెయిన్ ఫంక్షన్స్లో స్పెషల్గా సెరిబెల్లం, మెడులా అబ్లాంగేటా ఒకసారి చూసుకునేసి, డయాగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో న్యూరాన్ డయాగ్రామ్ ఒకసారి చూసుకోండి. అండ్ ఎండోక్రైన్ సిస్టమ్స్లో హార్మోన్స్, కోఆర్డినేషన్ ఇన్ ప్లాంట్స్లో ఆక్సిన్ రెస్పాన్స్ ఒకసారి చూసుకోండి. లాస్ట్ ఈస్ ఇంపల్సెస్, డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్ట్రికల్ అండ్ కెమికల్ ఇంపల్సెస్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుంచే వస్తుంది, ఓకే. ఫిజిక్స్, కెమిస్ట్రీలో కొంచెం ట్విస్ట్ చేసి అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. బయాలజీలో చాలా ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.